ఈరోజు మనుషులకి దేవుని మీద విశ్వాసం ఎంత ఉంటే అంత మేలు జరుగుద్దండి. చెడిపోయే మాటలు చాలా చెప్తారు, ఆ మనుషుల మాటలు వినొద్దు, దేవుని మాట వినండి. మీరు దేవుని మాట వింటే మీరు ఎక్కువ కాలం బ్రతుకుతారు. కొన్నిసార్లు ఆటుపోట్లు వచ్చినా, కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా, కొన్నిసార్లు నష్టాలు లాగా కనబడుతూ ఉన్నా, దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతారో అప్పుడు మీరు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. నీతిమంతుడు దేని మీద బ్రతుకుతాడంట, అనుకుంటాడంట ఇప్పుడు నీ దగ్గర రూపాయి లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు, నువ్వు చాలా అప్పుల్లో ఉన్నావు, చాలా కష్టాలలో ఉన్నావు, కానీ నీకు ఒకటి ఉంటుంది, విశ్వాసం. ఎట్లాంటి విశ్వాసం అది? ఏమో కష్టాలు ఉన్నాయి కానీ దేవుడు ఏదో ఒక రకంగా తీరుస్తాడని నాకు నమ్మకం ఉందంటావు, అది విశ్వాసం. దేవుడు నా కష్టాలు తీరుస్తాడని నమ్ముతున్నానని కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ఎదురు చూస్తా చూడు, అదే నమ్మకంతో కూడిన నిరీక్షణ. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనీయదు. నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నావు, ఎవరి మీద నిరీక్షణ కలిగి ఉన్నావు? దేవుని మీద. నీ నమ్మకం దేవుని మీదే, నీ నిరీక్షణ దేవుని మీదే. ఇప్పుడు దేవుడు నిన్నేం చేశాడనంటే ఆశీర్వదించాలని అనుకున్నాడు. నీకు ఆశీర్వాదం రావటం కోసం నీలో ఉన్న దోషములన్నీ తొలగించి నిన్ను ఈ లోకములో ఆశీర్వదిస్తున్నాడు. రెండవ రాకడలో ఎత్తబడడానికి, పరిశుద్ధుల గుంపులో చేర్చడానికి ఆయన నిన్ను నీతిమంతునిగా మార్చి ఉగ్రత నుండి తప్పిస్తా ఉన్నాడు. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్తుతిద్దాం.